సార్ నా పేరు హరికృష్ణ, రాయదుర్గం నుంచి వచ్చాము. నాకు ఎస్జిటి జాబ్ వచ్చింది 2025 డిఎస్సిలో. మేము చాలా కష్టపడి చదివినా మా కష్టానికి గౌరవించకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఆ డిఎస్సి అంటేనే తెలియదు కొంతమందికి. డిఎస్సి అనేది తెలియకుండా డిఎస్పి అంటాడు, వాడు నిట్ అంటాడు, వాడు ఏమంటున్నాడు వాడినలాగే తెలియదు. వాళ్ళు వచ్చి మా కష్టాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మేము ఎలా కష్టపడినాం అనేది మా ఊరిలో మాకు తెలుసు. ఎగ్జాంపుల్ మా ఊరిలో ఏదో మీటింగ్ జరిగితే వైసీపీ వాళ్ళని అడిగినా ఇంటి దగ్గరకు వచ్చింటే, అన్న మీకు తెలియదు అన్న మేము ఎంత కష్టపడినామో అంటే, మాకు తెలుసు బాబు, మేము చేసేది మేము చేస్తుంటాం, మీరు చేసేది మీరు చేసుకోండి అని చెప్పినారు వాళ్ళు. అంటే అక్కడే అర్థమైపోతుంది మనకి వాళ్ళు అనవసరంగా రాజకీయం చేయడానికి ఏది విషయం లేదనమాట వాళ్ళకి. దానికోసం మమ్మల్ని పట్టుకున్నారు. సో దగా డిఎస్సి చేసిండేది ఎవరికో మొత్తం ప్రపంచం అంటే మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయనకి ఎన్నో మళ్ళా రాజకీయం చేసేది మాకు ఇష్టం లేదు. ఇది ఆయన మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసినాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినాం. వీళ్ళు ఇచ్చినారు కాబట్టి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చినాం. సార్ నిజం చెప్పాలంటే మేము 2018లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చినప్పుడు రాసినాము, అప్పుడు రాలేదు మాకు. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా జగనన్న మెగా డిఎస్సి ఇస్తానంటే ఓట్లేసి గెలిపించి ఆయన తెప్పించుకున్నాం. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాము. 5 ఏళ్ళు కానీ ఒక్క డిఎస్సి రాలే. తర్వాత వీళ్ళు ఏదో వచ్చినారు, డిఎస్సి ఇచ్చినారు, కష్టపడినాం, పోస్టులు సాధించుకున్నాం. ఇప్పటికీ ఆయన మనశ్శాంతి లేకున్నట్లు చేస్తున్నాడు డిఎస్సి అభ్యర్థులను. ఆయనకి ఎందుకో మళ్ళీ ఫస్ట్ నుంచి టీచర్స్ అంటేనే నచ్చదు ఆయనకి. టీచర్స్ మీద ఏదో ఒక అలిగేషన్ ఇస్తూనే ఉంటాడు ఆయన. డిఎస్సి ఆయన ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళని దాన్ని నిజాయితీగా ఇవ్వలేదని చెప్తాడు. ఏదేదో నిజంగా మనకి ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు. ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఏదానికన్నా పోవచ్చు. మన వాళ్ళే పోయినారు, హైకోర్టుకి పోయినారు, చీపో అని పంపించేసింది. అది కాకపోతే మనకు తెలుసు కదా, సుప్రీంకోర్టుకి పొమ్మను, అక్కడ తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ చీపో అని పంపిస్తారు. అప్పుడు మొత్తం దేశమంతా తెలుస్తుంది కాబట్టి సైలెంట్గా కూర్చుంటారు ఇంట్లో. సార్ నిజం చెప్పాలంటే ఎవరెవరైతే దాని గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి డిఎస్సి గురించి అసలు తెలియదు సార్. మన జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్స్ మీద అంత ప్రేమే ఉండింటే లాస్ట్ ప్రభుత్వంలో చూసాం మన టీచర్స్ని ఏం చేసినాడు. అక్కడ మందు షాపుల దగ్గర నిలబెట్టడం కానీ, మేము ఎంత పోరన్నా ఆయనే చెప్పినాడు, ఆయన నోటితోనే మేము ఖచ్చితంగా వస్తే మెగా డిఎస్సి ఇస్తామని. చూస్తే 5 సంవత్సరాల్లో ఏ డిఎస్సి ఇచ్చినారో మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి కుటుంబానికి తెలుసు. సార్ ఇది చిన్న పిల్లోని అడిగినా ఏ పిల్లోని అడిగినా చెప్తారు సార్. డిఎస్సి అంటేనే సిబిఎన్ అంటేనే డిఎస్సి, అది అందరికీ తెలిసిండేది సార్. అలాంటిది ఏం లేదు సార్. అవన్నీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏవి లేవు సార్, దొరకలేదు, దీన్ని పట్టుకున్నారు అంతే. ఏదో అక్కడ నీట్ నిజంగా జరిగింది కాబట్టి అది సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని రద్దు చేసినారు, ఆయన రాజీనామా చేసినాడు. కానీ ఇక్కడ అవేం జరగలేదు సార్, అసలు ఏవి జరగలేదు కాబట్టి కోర్టులకి దాన్ని కొట్టేస్తున్నాయి కేసులు. వాళ్ళకి అదే సార్ చెప్పేది, అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి మా కష్టం ఏమిటో మాకు తెలుసు. మా ఊరిలోకి అడగండి కావాల్సింది, అదే కార్యకర్తలు పోయి మా ఊరిలో అడగండి, వీనికి జాబ్ వచ్చింది కరెక్ట్ అయినా, వీడు చదివినాడా లేదా అని. మేము కాదు చెప్పేది, మా ఊరిలో ఉండేవాళ్ళు చెప్తారు జాబ్ ఎట్లా వచ్చిందని. అంతేగాని అనవసరంగా అసత్య ఆరోపణలు చేయొద్దండి. మీతో నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఇప్పటికి ఎప్పుడో కోర్టుకి పోతుంటారు, పోలేదు కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు అని ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత గింజుకున్నా ఇవేమీ నిజాలు కావు. సిబిఐకి ఏదైనా ఉంటే కేసు ఇస్తారు, కానీ ఏమీ లేకుండా దానికి ఎందుకు ఇస్తారు చెప్పండి. కోర్టులో కొట్టేస్తుంటే కేసులు సిబిఐకి ఇమ్మంటున్నారు. ఎందుకు ఇవ్వాలంటే తెలియదు అంటే వాళ్ళకి. సిబిఐకి ఇవ్వాలంటే కేసు ఏదన్నా కానీ, దాంట్లో ఏం నిజాలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయో తెలియదు, సిబిఐకి మాత్రం ఇవ్వాలంటున్నారు. దాంట్లో ఏమన్నా ఫాల్ట్ జరిగింటేనే సిబిఐ వచ్చేది, ఊరికి అనవసరంగా వీళ్ళకి ఎందుకు వస్తారు చెప్పండి. సార్ నిజంగా జెన్జీ బ్యాచ్ అంటే ఇది సార్ ఈరోజు జరిగిండేది. వాళ్ళ జెన్జీ బ్యాచ్ అందరికీ తెలుసు, ఎవరెవరు కూర్చున్నారు. ఒక్క స్టూడెంట్గానే లేరు అక్కడ, అసలు డిఎస్సి ప్రిపేర్ అయ్యే ఒక్కరు లేరు. అసలు డిఎస్సి అంటే ఏమో తెలియదు వాళ్ళకి, ఎవరికి అక్కడ కూర్చున్న వాళ్ళకి. వాళ్ళు ఏదో పైన వాళ్ళు చెప్పినారు, కింద వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళు ఏదో ఒక బీర్ బాటిల్ కోసమో, ఒక పొట్లం బిర్యానీ కోసమో, దానికోసం పోరాడుతున్నారు అంతే వాళ్ళందరూ. అవి కావాలంటే మా దగ్గర కోసం మేము ఇప్పిస్తాం, అనవసరంగా అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు. అవును సార్, 2025 మెగా డిఎస్సిలో నేను టీజీటీ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను సార్. నేను ప్రజెంట్ పాణ్యం స్కూల్ ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాణ్యంలో వర్క్ చేస్తున్నాను సార్. నాకు బీసీఏ అయినప్పటికీ నాకు ఓపెన్ కేటగిరీ కింద జాబ్ వచ్చింది సార్. జోన్ 4 కింద నేను సెలెక్ట్ అయ్యాను సార్. వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో ఎటువంటి ఆధారాలు, గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, మేము ఎలా అమలు చేసామనేది మీద క్లియర్గా చెప్పింది. సో మాకు ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలల్లో 3 నెలల్లో మేము ప్రిపేర్ అయితే జాబ్ రాలేదు. నాకు 2015లో పీజీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, ఓన్లీ తెలుగే ప్రిపేర్ అవుతున్నా. 2018లో నాకు 1 మార్కుతో మిస్ అయిందండి, ఇదే టీజీటీ జాబు. సో అప్పటి నుంచి 2015 నుంచి సాధనాలు చేస్తూ ఉంటే దాదాపు ఒక 2018లో మిస్ అయింది. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది. 2025లో మెగా డిఎస్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది.
ఇంకోటి సార్ మేము 2 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యాము, బట్ ఒక పోస్ట్ అనేది మేము తీసుకున్నాము. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా అటువంటి ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి నోటిఫికేషన్ కూడా స్టూడెంట్కి రిలీజ్ చేయలేదు. సో నిరుద్యోగులు అసంతృప్తి ఉన్నారు. మళ్ళీ ఎలాగైనా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధమైన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సార్. అంటే ఈ రోజున శాంతియుతంగా మేము కూడా ధర్నాలు చేస్తున్నాం. మాతో పాటు కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో ఏకమై కూర్చున్నారు. డిఎస్సి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు కూర్చున్నారు. మాకు సరిగ్గా జాబుల ప్రక్రియ సరిగ్గా అమర్చపడలేకపోయారు. కూడా ప్రభుత్వ నాయకులు మాతో కూడా కలిసి కూర్చుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు సార్? ఎవరు కూడా ఎక్కడ కూడా మాకు ఈ విధంగా జరిగింది, మాకు అన్యాయం జరిగిందని జరిగినటువంటి అభ్యర్థి ఎవరు కూడా చెప్పలేదు. సో వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ మాత్రమే సార్ అవి. సార్ ఎటువంటి మాకు ఫోన్ కాల్ రాలేదు, ఎవరు కూడా కాల్ చేయలేదు. సో లోకేష్ సార్ ఏదైతే చెప్పారో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి దాదాపు 6 నెలల్లో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా పకడ్బందీగా పూర్తి అయింది. సో ఎవరికి ఎటువంటి ఏ అవకతవకలు లేకుండా ప్రతిదీ కూడా వీళ్ళు ఆన్లైన్లో చెప్తూ వచ్చారు. ఏ డేట్ ఎప్పుడు వస్తుంది, సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఇస్తాము, కాల్ లెటర్ ఎవరికి వస్తుంది, వెరిఫికేషన్ ఎక్కడ చేయాలి, అన్నీ కూడా చాలా క్లియర్గా పారదర్శకంగా చేశారు సార్. ఇది అన్నీ కూడా ప్రక్రియ ఎక్కడ కూడా అవకతవకలకు ఆస్కారమే లేకుండా చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా సార్ వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. అందరూ కూడా తెలుసుకున్నారు అది కూడా ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జనాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అలిగేషన్ ద్వారా చేస్తున్నారు సార్. అంతే, అంతకుమించి వేరే అయితే ఏమీ లేదు సార్. దీని మీద ఏంటంటే సార్ ఒకరు 3-4 పోస్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఒకరికి ఒక కాల్ లెటర్ వస్తుంది కాబట్టి ఈ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది, ఆ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాని ప్రకారమే కాల్ లెటర్ వచ్చాయి, దాని ప్రకారమే వెరిఫికేషన్ జరిగాయి. సో దాని ప్రకారమే వాళ్ళకి వెరిఫికేషన్ అయిన తర్వాత పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే జరిగింది సార్. నేను దాదాపు 10 years నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. 2015లో పీజీ అయిపోతే నేను ఒక తెలుగును నమ్ముకున్నాను, ఎంబీఏ తెలుగు మీదనే ప్రిపేర్ అయ్యాను. సో నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఒక తెలుగును నమ్ముకుని దాదాపు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను. 2018లో నాకు ఇదే టీజీటీ పోస్ట్ 1 మార్కుతో మిస్ అయింది. 62 చిల్లర మార్కులు వచ్చినా కూడా నాకు రాలేదు, అంటే పోస్ట్ తక్కువ ఉండడం వల్ల రాలేదు. సో ఇప్పుడు అప్పటి నుంచి కూడా నిరంతరం నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాను. లాస్ట్ 1 year నుంచి నేను చేస్తున్న ప్రైవేట్ జాబ్ కూడా మానుకొని నేను మా భార్య ఇద్దరం ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నాకు వచ్చింది, మా భార్యకు రాలేదు సార్. సో తను మళ్ళీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఎక్కడ ఏ విధమైన అవకతవకలు జరిగిన దానికి ఆధారాలు అయితే ఎక్కడ కూడా లేవు సార్. సార్ అదే చెప్తున్నాను కదా సార్, వీళ్ళు రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. అరే 5 సంవత్సరాలు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేశారు, మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఏదైతే ప్రకటించారో దానికి ముందస్తుగా డేట్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఈ విధంగా ఇస్తే మళ్ళీ మనం రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్. కూడా చాలా బాగా ఉంది సార్. సార్ మార్గదర్శకంలో స్కూల్ టీచర్లు, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు కానీ అందరూ పాత టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారు అని విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇంకోటి ఈ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అడ్మిషన్లు కూడా పెరిగాయి సార్, చాలా స్కూల్లో పెరిగాయి. ఈ ఇయర్ తీసుకుంటే గవర్నమెంట్ చాలా కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది తీసుకుంటే పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అలాగే 10th క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఈ ఇయర్ కూడా అకాడమిక్ తీసుకుంటే మిషన్ మార్చ్ అని కూడా తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే 100 days యాక్షన్ ప్లాన్ మీద చాలా సక్సెస్ఫుల్గా ప్రిపేర్, ఎక్కువ శాతం పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకు కూడా దాదాపు మంచి మార్క్స్ వచ్చాయి. సో మా స్కూల్లో 4 పిల్లలకు 888 సీట్లు వచ్చాయి సార్. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అక్కడ చదివినటువంటి పిల్లలకు, ఎస్టీ పిల్లలకు 4కి 888 సీట్లు వచ్చాయి. ఇది మేము చాలా గర్వంగా చెప్పుకోదగ్గర. అంటే మిషన్ మార్చ్ వాళ్ళ ఈ 100 days యాక్షన్ ప్లాన్ వల్ల కూడా ఇది సాధ్యమైందని మేము చెప్పుకుంటున్నాం సార్. అక్కడ ఎవరు కూర్చోట్లేదు సార్. వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు. అక్కడ కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి కూడా అక్కడ కూర్చోవట్లేదు. కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి హ్యాపీగా వాళ్ళ రూమ్లో కానీ, స్టడీ హాల్లో కానీ, కోచింగ్ సెంటర్లో కూర్చొని ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, కౌతాలం మండలం సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు ప్రజెంట్? ఎస్జిటి సార్, సెకండ్ 2025 డిఎస్సిలోనే మీరు వచ్చింది సార్ మాకు జాబ్. అవును సార్. ఏంటి సార్ మరి ఈరోజు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు యాజ్ ఎ టీచర్గా పొజిషన్లోకి వెళ్ళే వరకు ఈ 90 days గ్యాప్లో ఎప్పుడన్నా ఇక్కడ అవినీతి జరుగుతుంది, పోస్టులు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు మీకు వినిపించాయండి? అవినీతి అంటే ఇక్కడ ఏం జరగలేదు సార్, పక్కా ప్రాపర్గా జరిగింది సార్. ప్రతిదీ ఎగ్జామ్ పేపర్ కూడా ప్యాటర్న్ సిస్టంలో సెట్ చేసి వస్తాయి కాబట్టి ఎవరేం జంబ్లింగ్ చేయడానికి ఏమి ఉండదు సార్. దానికి తోడు సార్ 2019లో మేము జగన్ గారికి అందరూ మేమే వేసాం సార్, నిరుద్యోగులమే ఓటేసినాం, మాకు గెలిపించుకున్నాము. అప్పుడు ఆయన మెగా డిఎస్సి 23,000 డిఎస్సి అని అన్నారు, ఇవ్వలేదు. సరే జరిగిందే జరిగిపోయిందిలే అని మేము అట్లా ఇక్కడే సార్, మేము కర్నూలులోనే మేము పెట్రోల్ బంక్లో పనిచేసినాం సార్. అప్పుడు డబ్బులు దొరకలేక, మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరిలేక ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాం సార్. ఓకే, కానీ ఇంతకుముందు క్యాటరింగ్కి వెళ్ళి పని చేసుకున్నాం సార్. అట్లా చేసి బతికి ఈ సంవత్సరం వస్తుంది నోటిఫికేషన్, నెక్స్ట్ సంవత్సరం వస్తుందని చాలా వెయిట్ చేసాం సార్. రాలేదు. ఇంక రాలేదన్న సరికి చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతో మేము లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ గెలిపించుకున్నాము. వాళ్ళు అదే మాట ప్రకారంగా మాకు 16,347 పోస్టులని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా కష్టపడి జాబ్ సాధించినాం సార్. ఇప్పుడు మీరు ఏదైతే డిఎస్సి కోసం జగన్ గారికి ఓటేసానని చెప్పారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? వాళ్ళు ఇవ్వలేదు సార్. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లాలని తప్ప ఇంకా ఏమీ లేదు సార్. దీని మీద వాళ్ళు ఇవ్వలేదు సార్. అడిగి మేము ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో కేసి ఇబ్బంది పెట్టినారు సార్. చాలా మేము నోటిఫికేషన్ల కోసం తిరిగినప్పుడు ధర్నాలు చేసినప్పుడు నోటిఫికేషన్లు వాళ్ళు మాత్రం ఇవ్వలేదు సార్. ఇచ్చిన వాళ్ళ మీద ఇలా బురద జల్లుతున్నారు సార్. అది జరిగింది. పేపర్ ఆయన పేరున్న ఆయన 400 మందికి అసలు టెట్టే రాయలేదు. అసలు టెట్ అప్లికేషన్లో టెట్ జిఎస్సీ అప్లికేషన్లో టెట్ నంబర్ వేయకపోతే మనకి అప్లికేషన్ తీసుకోవచ్చు సార్. ఆ కామన్ సెన్స్ కూడా లేకున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాకు రాజకీయ నాయకులు దండం పెట్టాలి. వాళ్ళకి అన్న జన్జీ ప్రొటెస్ట్ అని వాళ్ళే జన్జీ అని పెట్టుకున్నారు సార్. జన్జీ అని పెట్టుకున్నారు. అంతా జన్జీ కాదు, 60-70 ఏళ్ళు ముసలి అంతా కూర్చొని జన్జీ అని మాట్లాడుతున్నారు సార్. అసలైన జన్జీ ఇదంతా సార్. ఇది ఇక్కడ జాబ్ కొట్టిన ఈ డిఎస్సీ మెగా డిఎస్సీ అంతా జన్జీ సార్. సమాజం కోసం తోడ్పడుతున్నాం సార్, కష్టపడినాము, సాధించినాం జాబ్. వాళ్ళేం ఊకే ఇచ్చింది కాదు, ఆయన బురద జల్లనే సార్. వాళ్ళు ఇవ్వలేదు సార్. ఇచ్చినాడు ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద బురద జల్లుతున్నారు సార్. మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాను అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? మెరిట్ లిస్ట్ ఇచ్చినారు సార్. మెరిట్ లిస్ట్ విడుదల చేసినారు సార్. దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినారు సార్. ఎవరైతే క్యాండిడేట్ అంటే మనం ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటామో ఆ పోస్ట్కి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ కొంతమంది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్కి అర్హత సాధించి కూడా హెచ్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి హెచ్జిటికి పోయింది సార్ పోస్ట్. అది అభ్యర్థుల మిస్టేక్ సార్. అది దానికి ఎవరేం చేయలేరు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. పక్కా ప్రాపర్ జరిగింది సార్. నో ప్రాబ్లం, దాంట్లో ఏ విషయం లేదు. వీళ్ళు కానీ ఇట్లా ఇంకా నెగిటివ్ చేసేకపోతే ఉద్యోగస్తులు మాత్రం చాలా ఇబ్బంది పడి వాళ్ళ మీద ఇంకా మేమేం చేయాలి మేము చేసుకుంటాం సార్. అంటే మీకేమనిపించిందండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి టీచర్ పోస్టులకు వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం అనేది పర్టికులర్గా మీకు ఏ విధంగా సార్? ఇది చాలా ఇబ్బందికరమైన వార్త సార్. మేము ఎంత కష్టపడినామో సార్. మేము నిరుద్యోగులం సార్. అసలు అన్నింటిలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం సార్ మేము. ఇక్కడ మా దగ్గర అటువంటి డబ్బులు ఇచ్చి సంపాదించి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే సత్తా మాకుంటే మేము బిజినెస్ పెట్టుకొని చేసుకుంటాం సార్ బయట. ఇది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? కానీ మేము కష్టం మాకు అంత లేదు సార్. మాకు అంత సీన్ లేదు, డబ్బులు ఏమి ఇంత సీన్ లేదు సార్. మేము ఇక్కడే సార్ తాండ్రపాడులోనే 6 సంవత్సరాలు ఉన్నాం సార్. 2019లో వచ్చినాం సార్ ఇక్కడ నోటిఫికేషన్. ఈయన 23,000 పోస్టులు ప్రకటించినప్పటి నుంచి వచ్చి కూర్చున్నాం సార్. చదువుకున్నా సరే ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది. ఇంట్లో డబ్బులు పంపించకపోయినా వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న కాటికి మేము పని చేసుకొని వర్క్ చేసుకొని మేము ఎట్లా జాబ్ సాధించినాం సార్. నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మెగా డిఎస్సీ ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత ఇచ్చిన ప్రకారంగా దాని ప్రకారం మేము కూడా జాబ్ సాధించినాం సార్. మేము పక్కాగా మేమేమి తప్పులు చేయకుండా మేము కష్టపడి సాధించినామన్న ఉద్దేశంతో సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. అప్పుడు మేము ఎందుకు భయపడాలి సార్? ఇక్కడే కాదు ఎక్కడికైనా వచ్చి చెప్తాం సార్. నో ప్రాబ్లం. ఎక్కడైనా వచ్చి చెప్తాం సార్. వాళ్ళు ఓపెన్గా డిబేట్ పెట్టుని మేమంతా వచ్చి కూర్చొని మాట్లాడతాం సార్. నో ప్రాబ్లం.